నేటి భారతం శ్రోతలకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఈ మధ్య బాలీవుడ్ స్టార్స్ అయినటువంటి అజయ్ దేవగన్, షారూక్ ఖాన్ మరియు టైగర్ ష్రాఫ్లకు బాంబేలో ఉన్నటువంటి ఎఫ్డిఏ నోటీసులు జారీ చేశారు. అసలు అయితే ఎందుకు ఎఫ్డిఏ వీరి మీద సీరియస్ అయ్యి నోటీసులు జారీ చేశారన్న విషయాన్ని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మహారాష్ట్ర ఎఫ్డిఏ అంటే మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్. ఈ ముగ్గురు బాలీవుడ్ స్టార్స్కి కూడా షోకాజ్ నోటీసులు ఇచ్చారన్నమాట. ఇది ఎందుకంటే ఈ షోకాజ్ నోటీసులు ఇచ్చినటువంటి సందర్భం, విమల్ ఎలాచి అనే పేరుతో వచ్చినటువంటి వారు ముగ్గురు ఈ ప్రకటన చేశారు, ఒక అడ్వర్టైజ్మెంట్ చేశారు. ఇది అన్ని టీవీల్లో కూడా ప్రస్ఫుటంగా వచ్చింది. ఈ ప్రకటన నిజానికి నిషేధించబడినటువంటి విమల్ పాన్ మసాలాను పరోక్షంగా ప్రచారం చేయడానికి ఈ యాడ్ను వారు ఉపయోగించుకున్నారనేటువంటి ఆరోపణ ఉంది. ఎఫ్డిఏ వారు అదే విధంగా వారిపై ఆరోపణ చేశారు. దీనిపై 15 రోజులుగా వారు వ్రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని కూడా నటులను ఎఫ్డిఏ వారు ఆదేశించడం జరిగింది. అయితే మహారాష్ట్రలో 2012 నుంచే గుట్కా, పాన్ మసాలా తయారీ మరియు అమ్మకాలపై ఒక నిషేధం ఉంది. ఇది సరోగేట్ అడ్వర్టైజింగ్, అంటే నిషేధింపబడినటువంటి ఉత్పత్తిని నేరుగా కాకుండా వేరే బ్రాండ్ పేరుతో ఎలాచీ వంటివి ప్రచారం చేయడాన్ని ఎఫ్డిఏ తీవ్రంగా పరిగణించే. ఇంకొక మీకు ఉదాహరణ చెప్తాను. పరోక్షమైనటువంటి ప్రచారం అంటే ఇప్పుడు ఆల్కహాల్ పై ఇలా ప్రచారం చేయడం కూడా నిషేధం. అయితే వారు అందుకు పరోక్షంగా సోడాను నోట్ చేస్తూ అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. ఇది మీరు చూసే ఉంటారు. అదే ఈ పరోక్షమైనటువంటి ప్రచారం. అయితే చట్టమైన చర్యలు ఏంటంటే ఫుడ్స్ అండ్ సేఫ్టీ స్టాండర్డ్స్ యాక్ట్ ప్రకారంగా అది 2006వ సంవత్సరం రూపొందించారు. తప్పుదారి పట్టించేటువంటి ప్రకటనల్లో భాగమైనందుకు దాదాపు 10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఎఫ్డిఏ అధికారులు ఈ స్టార్స్ సంతకం చేసినటువంటి ఎండోర్స్మెంట్ కాంట్రాక్టులు, రెమ్యూనరేషన్ వివరాలు కూడా సమర్పించాలని కోరారు. అయితే ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటో తెలియజేస్తానని ఆశిస్తూ, ఇలాంటి పాన్ మసాలా మరియు టొబాకో ప్రచారాలపై కఠిన చర్యలు తీసుకోవడం ఇదే మొదటిసారి కాదు. మరి సెలబ్రిటీలు ఇలాంటి బ్రాండ్లను ప్రమోట్ చేయడంపై మీ అభిప్రాయం ఏంటో కూడా మీరు తెలియజేస్తారని ఆశిస్తూ, జై హింద్.